మీకు తెలుసా సంవత్సరానికి ఒక యావరేజ్ కెనేడియన్ 110 లీటర్ల కాఫీ తాగుతాడంట. మనం చాలా హాలీవుడ్ మూవీస్‌లో చూస్తూనే ఉంటాం. పెద్ద పెద్ద కాఫీ కప్స్ పట్టుకొని ఈ వెబ్ సీరీస్‌లో గాని చూస్తా ఉంటాం. నాకు ఫస్ట్‌లో డౌట్ వచ్చేది. ఈళ్ళేంట్రా బాబు లీటర్లు కాఫీ ఎలా తాగుతారు? మనం యూజువల్‌గా ఎంత తాగుతాం? మహా అయితే ఒక 100 ఎంఎల్ అలాగా. కానీ వీళ్ళకి ఇది ఉంది గదా! ఇది లార్జ్ అనమాట. సో, ఇందులో స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ గూడా ఉంటది. సో, చూసారు గదా! ఇది టిమ్ హార్టన్స్ అని. ఈ టిమ్ హార్టన్స్ ఈస్ నాట్ ఎ కాఫీ షాప్. ఇది కెనేడియన్స్‌కి ఒక బ్లడ్ లైన్ లాంటిదనమాట. అసలు ఈ టిమ్ హార్టన్స్ ఏంటి? అసలు ఈ కాఫీ కల్చర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి టు కీప్ దెమ్ వార్మ్ అనమాట. అంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటది కదా వెదర్. దీనికి కొంచెం మనల్ని వెచ్చగా ఉంచడానికి కాఫీ ఉపయోగపడుతది. సో, మాక్సిమం ఈ పెద్ద కాఫీ ఉదయాన్నింటికి గ్రాబ్ చేసుకొని, దీన్ని అప్పుడప్పుడు వేడి చేసుకుంటా మైక్రోవేవ్‌లో అలా రోజంతా తాగుతూనే ఉంటారు. టు కీప్ దెమ్ వార్మ్. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. కాఫీ కల్చర్ అనమాట. సో, ఇక్కడ కల్చర్ ఎలా ఉంటదంటే లెట్స్ గ్రాబ్ ఎ కాఫీ అంటే కలుద్దాం. కలుద్దాం అని కాఫీ కూర్చుందాం అనేది ఒక కామన్ కల్చర్ అనమాట. కలిసి మాట్లాడుకుందాం అనే దానికి లెట్స్ గ్రాబ్ ఎ కాఫీ అంటారు. సో, అందుకు. మూడోది అఫోర్డబిలిటీ చీప్‌గా దొరుకుతది అండ్ అవైలబిలిటీ. ఇప్పుడు నార్మల్‌గా నేనున్న ఏరియా జస్ట్ నార్మల్ బేస్ టౌన్. ఇక్కడే ఇంచుమించుగా ఈ చుట్టుపక్కలే ఒక 6 టిమ్ హార్టన్స్ ఉంటాయి. నాకు వితిన్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్‌లోనే అంత అవైలబిలిటీ ఉంటదనమాట టిమ్ హార్టన్స్. టిమ్ హార్టన్స్ కూడా ఏంటంటే కెనేడియన్స్ ఎమోషన్ ఏదో వాడేసుకొని బిజినెస్ ఒక్కటే అని కాకుండా చాలా వరకు చారిటీ చేస్తారు. ఎట్లా అంటే ఈ ఇయర్‌లో కొన్ని కొన్ని వారాలు కొన్ని ఈవెంట్స్ లాంటివి చేస్తా ఉంటారు. సో, ఆ టైంలో వచ్చిన అమౌంట్ అంతా కూడా చారిటీస్‌కి చైల్డ్ వెల్ఫేర్ అని ఇట్లాంటి వాటికి ఇస్తా ఉంటారనమాట. సో, రీసెంట్‌గా కూడా లాస్ట్ మంత్ హాలిడే కుకీస్ అని చేశారు. ఆ టైంలో ఏంటంటే ఆ స్మైలీ కుకీస్ అని ఆ కుకీ ఒకటి $2. సో, అవి ఎన్ని స్మైలీ కుకీస్ సేల్ అయితే ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. మేము కూడా 900 కుకీస్ ఎన్నో కొన్నాం ఆఫీస్‌కి $1800 అంతా చారిటీకి వెళ్ళిపోద్దనమాట. సో, ఆ కుకీస్ చేయడానికి కూడా చాలామంది వాలంటీర్ వర్క్ చేస్తా ఉంటారు. ఈ కిడ్స్ ఉంటారు కదా! ఇక్కడ వీళ్ళందరూ కూడా ఫ్రీగా టిమ్ హార్టన్స్‌లో వాలంటీర్ వర్క్ చేస్తా ఉంటారు. టిమ్ హార్టన్ స్టార్ట్ చేసింది 1964లో. టిమ్ హార్టన్ ఆయన పేరు. ఆయన హాకీ ప్లేయర్ అనమాట. ఆయన స్టార్ట్ చేసింది హామిల్టన్ అనే సిటీ ఒంటారియోలో. సో, నేనుండేది కూడా హామిల్టనే. ఆ ఫస్ట్ స్టోర్ కూడా నాకు దగ్గరలోనే. ఈసారి చూపిస్తాలెండి. సో, దట్ ఈస్ ద ఫస్ట్ టిమ్ హార్టన్ స్టోర్ ఇన్ కెనడా అనమాట. ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పొచ్చు. సో, త్రూఔట్ ద వరల్డ్ 5700 నియర్ బై స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఈ టిమ్ హార్టన్ స్టోర్స్. ఇండియాలో కూడా రీసెంట్‌గా ఒకటి స్టార్ట్ చేశారని విన్నాను. సో, అదనమాట. నేను వీడియోస్ చేసేది ఏదో నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది, అలా ఉందని మీ పైన రుద్దేద్దాం అని కాదు. జస్ట్ ఏదో కొంచెం మంచి విషయాలు షేర్ చేసుకుందాం అని మనందరం కూడా ఎదగాలన్న ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. సో, ఈ మధ్య కాలంలో కొంచెం వీడియోస్ తగ్గినాయి. ఏంటంటే నెక్స్ట్ మంత్ నాకు ఇండియా ట్రిప్ ఉంది కదా! కొంచెం నాకు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దానివల్ల కొంచెం బిజీగా ఉన్నాను. సో, దానివల్ల వీడియోస్ చేయడం అవ్వట్లేదు. బట్ ఐ విల్ స్టే ఇన్ టచ్ విత్ ఎవ్రీవన్. నా ఫుడ్ సేఫ్టీ కంటెంట్ మెయిన్. దానిపైన కూడా వస్తాను ఇంక మెల్లగా. సో, కొంచెం బిజీ అనమాట. అర్థం చేసుకోండి. సో, స్టే కనెక్టెడ్. మనకి రీసెంట్‌గా ఫేస్‌బుక్‌లో లాస్ట్ టైమ్ పెట్టిన కొన్ని రీల్స్ అయితే ఈవెన్ 230K కూడా రీచ్ అయినయి ఉన్నాయి. సో, నేనేదో వ్యూస్ రాక ఆపట్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ ఏంటంటే ఇది కొంచెం పెద్ద వీడియోస్ తక్కువగా పుష్